ప్రైజలా దేవుని స్తోత్రం. క్రీస్తున దేవుని బిడ్డలారా, ప్రభువున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పునరుద్ధాన దినాలలో మనమందరం కూడా పునరుజ్జీవింపబడి దేవుని ఘనమైన నామాన్ని స్తుతించుటకు దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువుతో ప్రతిదినము అరుణోదయ దర్శనము, పునరుద్ధాన సందేశాన్ని వింటూ అరుణోదయ కార్యక్రమాలలో దేవుని ఘనమైన నామాన్ని స్తుతిస్తూ అనుదిన ఆశీర్వాదాలు పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. యేసు పునరుద్ధానమును జీవము నేనే. నా యందు విశ్వాసము చోడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసము చోడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ప్రభు వారు చెప్పిన మాట మనం ధ్యానం చేసుకున్నాం. క్రీస్తున దేవుని బిడ్డలారా, గమనించండి. పునరుద్ధాన దినాలలో ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన కృపావరాలు పొందుటకు దేవుడు మనను ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు యేసు క్రీస్తు వారు పునరుద్ధాన మైకములో పునరుజ్జీవాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. పునరుజ్జీవము అనగా నూతన జీవితం, లేక నూతన జీవం, లేక నూతన శక్తి, నూతన బలము పొందుటే పునరుజ్జీవం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరి పునరుజ్జీవంతో మనందరినీ కూడా బ్రతికిస్తున్న దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. పునరుజ్జీవం అనగా పాత జీవితంలోనికి మరలక క్రొత్త జీవితాల్లో మనం ముందుకు సాగుటే పునరుద్ధానం యొక్క పునరుజ్జీవం అని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఇలాగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పునరుద్ధాన మైకములో మనం జ్ఞాపకం చేసుకొని దీవించాలని కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు పునరుద్ధానం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే పునరుజ్జీవం అనేది విడుదలైంది. ఎలాగ విడుదలంటే రక్షణ కార్యం జరిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. రక్షణ కార్యాన్ని దేవుడు జరిగించి మనందరినీ కూడా పునరుజ్జీవింప చేసినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, నిర్జీవమైపోయిన జీవితాల్లోకి ప్రభు పునరుద్ధాన మహిమ ద్వారా పునరుజ్జీవం కలిగిస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఈ గొప్ప సత్యాన్ని భక్తుడు ఇలాగా తెలియజేస్తున్నాడు. సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని భక్తుడు తెలియజేస్తున్నాడు. లోక సువార్త 24వ అధ్యాయం 5వ వచనం గమనిస్తే ఆయన మరణమును జయించి తిరిగి లేచిన విషయాన్ని భక్తుడు తెలియజేస్తున్నాం. ఇదొక అద్భుత కార్యము, అద్భుత మాటలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. దేవదూతలు మగ్దలేని మరియతో, హోసన్నతో, యాకోబు తల్లి మరియతో, ఇతర స్త్రీలతో పలికినటువంటి శ్రేష్టమైన సందేశమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. నిర్జీవమైన జీవితాలలో దేవుడు నూతన శక్తి, నూతన బలం, నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు కుమరించగలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మృతుడైన క్రీస్తుకు సుగంధద్రవ్యాలు పూయాలని వారెంతో ఆశతో వచ్చారు. కానీ ఇక్కడ ప్రభువు మరణము జయించి తిరిగి లేచాడు కనుక ఆయన వారి జీవితంలో పునరుజ్జీవాన్ని కలిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. నిర్జీవమైన జీవితాలతో వచ్చారు. వారి సమాధిని చూడగానే ఖాళీ సమాధి వారికి సాక్ష్యం ఇస్తుంది. ఖాళీ సమాధిని చూసి ప్రభువు లేడని వారు ఎంతో వేదన పడ్డారు. అయినా వారి జీవితంలో పునరుజ్జీవాన్ని దేవుడు కలిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క కార్యాలు, ఆశ్చర్యాలు, దేవునికి అద్భుతాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యేసు క్రీస్తు వారు చెప్పిన మాట, పునరుద్ధానమును జీవము నేనే, నేనే అని ఆయన చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్క క్షణం నిర్జీవమైన జీవితాలలో, బ్రతుకులలో దేవుడు పునరుజ్జీవంతో నింపువాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అణగారిపోయిన జీవితాలు తిరిగి ప్రభువారు తన కృప చొప్పున పరిమళింప చేయగలిగిన విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ప్రభు యేసు క్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచినాడు కనుక ఆయన మహా ఆనందముతో గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఎందుకంటే గమనించండి, మరణమును ఓడించాడు. మరణం కొన్న బలాన్ని ఆయన తన యొక్క మహాకృపను బట్టి మరణాన్ని ఓడించాడు. అంత మాత్రమే కాదు, మరణపు ముళ్ళును విరిచివేశాడు. మరణపు విరిచివేసి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణాన్ని ఎగతాళి చేసిన దేవుడు మనకు పునరుజ్జీవాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే క్రైస్తవ జీవితాలలో మనము
పునరుజ్జీవముతో ముందుకు సాగలిగితే క్రీస్తు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. దుఃఖమైనటువంటి జీవితాలలో, ఒంటరి జీవితాలలో, ఆ దుఃఖంలో మునిగున్న జీవితాలలో, నిర్జీవమైనటువంటి జీవితాల్లో ప్రభు యేసుక్రీస్తు వారు ఉజ్జీవాన్ని కలిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమే ఆశీర్వాద కారణం. ఆశీర్వాదాలు పొందాలంటే మనమందరం కూడా పునరుజ్జీవాన్ని పొందాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. కనుక బాధకరమైన నిర్జీవము అయిన హృదయాలలోనికి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పునరుజ్జీవాన్ని మనము నిజంగా ఆహ్వానించగలిగితే నిజముగా దేవుడు తన కృప మనతో కుమ్మరింప చేసి ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా, సమాధానముగా జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు జరిగించగలడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన మహిమలో పునరుజ్జీవ ఆశీర్వాదాలు పొందాలంటే మొదటిగా దేవుని వెతుకు వారిని ఆయన పునరుజ్జీవముతో తెప్పరిల్ల చేస్తాడు. కీర్తన 69:32 గమనించు. ఎవరైతే దేవుని వెతుకుతారో, ఎవరైతే దేవుని కోసం ఉంటారో వారిని ఆయన పునరుజ్జీవింప చేసే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం. మగ్దలేని మరియను అలాగా పునరుజ్జీవింప చేసి తన కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఆయన వెతుకు వారికి ఆయన పునరుజ్జీవాన్ని కలిగిస్తాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. రెండవ ప్రాముఖ్యమైన విషయం గమనిస్తే, వినయముతో కూడిన పశ్చాత్తాపం ద్వారా దేవుడు మనను పునరుజ్జీవింపచే. మనం పశ్చాత్తాపడితే నిజముగా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15గా గమనిస్తే, మరి నిర్జీవమైన జీవితాలలో ఆయన కార్యాలు జరిగిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనమందరూ కూడా ఈ పునరుద్ధాన మహిమలో ముందుకు సాగునట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహవాసము మనకు తోడైండుగా.